హాయ్, నేను డాక్టర్ సింధు రెడ్డి, గైనకాలజిస్ట్ అట్ నీవా హాస్పిటల్. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేసుకుంటాం. బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి క్లోజింగ్ ద గ్యాప్, సపోర్టింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఆల్. అంటే మదర్ యొక్క స్టేటస్తో సంబంధం లేకుండా ఎయిదర్ వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, హౌస్ వైఫ్, ఎడ్యుకేటెడ్, ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ, ఎవరికైనా కూడా సపోర్ట్ అనేది అందించాలి. ఈ సపోర్ట్ అనేది ఫ్యామిలీ నుంచి, సొసైటీ, కమ్యూనిటీ నుంచి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్, నర్సెస్, ఆశా వర్కర్స్ అనేది సపోర్ట్ చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఆ బేబీస్కి ఇమ్యూనిటీ అండ్ ఎంజైమ్స్ కూడా వస్తుంది అలాంగ్ విత్ న్యూట్రిషన్. సో ఆ బేబీస్లో డయేరియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఆస్తమా, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ అనేవి తక్కువగా చూస్తాం. మదర్స్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది, బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది, గర్భసంచి పూర్వస్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తక్కువ. పాలిచ్చే తల్లులు ఎక్కువ మంచినీళ్ళు తాగకూడదు, ఆహారం అలవాట్లు వచ్చేసి పండ్లు తినకూడదు, ఆకుకూరలు తినకూడదు, పగటిపూట నిద్రపోకూడదు, ఇలాంటివి చాలా వింటుంటాం. ఇవన్నీ అపోహలు మాత్రమే. ఎలా అయితే గర్భంతో ఉన్న వాళ్ళు అడిషనల్గా క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ అవసరమో, పాలిచ్చే తల్లులకు కూడా అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, క్యాలరీస్ కానీ ప్రోటీన్స్ కానీ. సో హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు లాక్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకేమన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.